కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అంతరార్థాలను మనం ఒక్కొక్కటి వరుసగా వివరిస్తూ వస్తున్నాం, అనుభవిస్తూ వస్తున్నాం. అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం? యుద్ధరంగంలో నిలబడి ఉన్న తన బంధుమిత్రులను చూసిన అర్జునుడు బంధుమిత్రులనే చంపవలసి వస్తుంది అని బాధపడి కరుణతో కూడిన భయంతో అర్జునుడి యొక్క శరీరంలో ఏర్పడే మార్పులను శ్రీకృష్ణుడికి వివరిస్తున్న సందర్భంలో ఉన్నాం. అలా కృష్ణుడికి తన శరీరంలో ఏర్పడే మార్పులను వివరిస్తూ ఇది 29వ శ్లోకం. సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపదుశ్చ శరీరం మే రోమహర్షర్ష జాయతే. అంటే సీదంతి మమ గాత్రాణి, ఓ కృష్ణ నా నోరు ఎండిపోతూ ఉంది. ముఖంచ పరిశుష్యతి, నా ముఖము కూడా వాడిపోతూ ఉంది. అంతేకాదు కృష్ణ, నా శరీరంలో ఉన్న రోమాలంతా కూడా వేపదుశ్చ శరీరం మే రోమహర్షర్ష జాయతే, నా శరీరంలో ఉన్న ప్రతి వెంట్రుక కూడా ప్రతి రోమాలు కూడా నిక్కబొడుచుకుంటూ ఉన్నాయి అని వివరిస్తూ 30వ శ్లోకం. గాంధీవం సంస్రతే హస్తాత్ త్వక్షైవ పరిదుహ్యతే నచ శక్నోమ వస్తుతం భ్రమతీవ చ మే మనః. అంటే కృష్ణ అర్జునుడి యొక్క పరాక్రమానికి గుర్తు ఈ గాంధీవం. కాండవవన దహన సమయంలో సాక్షాత్తు అగ్నిదేవుడే ప్రసాదించినటువంటి అద్భుతమైన ఆయుధం. ఈ గాంధీవాన్ని ధరించి నేను యుద్ధరంగంలో నిలబడ్డాను అంటే దేవతలు కూడా నా ఎదుట నిలబడలేరు. అంతటి శక్తివంతమైనది ఈ గాంధీవం. అటువంటి గాంధీవము నా చేతిలో నుంచి జారిపోతూ ఉంది. గాంధీవం సంస్రతే హస్తాత్, ఆ గాంధీవము పట్టుకోవడానికి కూడా నా చేతిలో శక్తి లేకుండా పోతుంది కృష్ణ. అంతేకాదు త్వక్షైవ పరిదహ్యతే, నా శరీరమంతా మంట పుడుతూ ఉంది, శరీరం మండిపోతూ ఉంది. నచ శక్నోమి వస్తుతుం, అసలు నేను నిలబడడానికి కూడా నా శరీరంలో శక్తి లేకుండా పోతూ ఉంది కృష్ణ అని వివరిస్తూ భ్రమతీవ చ మే మనః, అసలు నా మనస్సు నా బుద్ధి పరిభ్రమిస్తూ ఉంది అని ఈ 30వ శ్లోకంలో అర్జునుడు తన శరీరంలో కలిగే మార్పులను కృష్ణుడికి వివరిస్తూ ఉన్నాడు. అలాంటి స్థితిలో ఉన్న అర్జునుడు కృష్ణుడికి ఇంకా ఏమేమి చెబుతున్నాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః.